మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం ఈ రోజు నాకు. ఓకే. అండ్ ఈ రోజు ఇది సిరీస్ ఆఫ్ ఉమెన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రపంచం అంతా మార్చి 8న వరల్డ్ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఆ సందర్భంగా సక్సెస్ఫుల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, కష్టపడి పైకి వచ్చి మగవాళ్ళతో సరి సమానంగా ఇంకా మగవాళ్ళకి కూడా మంచి కాంపిటీషన్ ఇస్తూ ముందుకు దూసుకుపోతున్నారు లేడీస్ ఉమెన్ అంతా కూడా. సో అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మరికొంతమంది ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పి ఇలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం మా జయ టీవీ తరఫున. నా పేరు యల్లేశ్వరరావు. ఝాన్సీ గారు ఎక్కడి నుండి వచ్చారు, ప్రాపర్ బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ, అండ్ స్టడీస్ ఏంటి ముందుగా తెలుసుకుందాం. తర్వాత 1 by 1 మనం వెళ్దాం. ఓకే అండి. హలో అండి. హాయ్. సో నేను వచ్చేసి మీకు ఖమ్మం డిస్ట్రిక్ట్ ఐడియా ఉంటుంది. ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగూడెం తెలుసా? చాలా వేడిగా ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ కాదు, భద్రాద్రి వచ్చేసింది అనమాట. భద్రాచలం రోడ్ లో కొత్తగూడెము, సింగరేణి బెల్ట్ మొత్తం కూడాను చాలా బాగా వెల్ నోన్ సిటీ కొత్తగూడెం అని అంటే. సో బర్న్ అండ్ బ్రాటప్ అంతా కూడాను నాది కొత్తగూడెంలోనేనండి. అయిపోయిన తర్వాత నేను అంటే హైయర్ స్టడీస్ పర్పస్ మీద నేను హైదరాబాద్ వచ్చాను. మీకు అందరూ తెలుసు కదా, ఒక స్టేజ్ వరకే ఊర్లలో ఉంటున్నారు. హైయర్ స్టడీస్ అనేసరికి సిటీకి రావటం, జాబ్స్ అనేసరికి సిటీస్ కి రావటం, ఇట్లా అదే క్రమంలో నేను కూడా హైదరాబాద్ వచ్చేసాను అనమాట. హైదరాబాద్ వచ్చేసి ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఎంబీఏ కంప్లీట్ అవ్వగానే నేను అప్పుడున్న నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను ఏదో ఒకటి జాబ్ చేయాలి అని జాబ్ వెతుక్కుంటూనే నేను ఒక స్కూల్లో వర్క్ చేసేదాన్ని. టీచింగ్ అంటే నాన్ టీచింగ్ లో స్కూల్లో వర్క్ చేసేదాన్ని. సో అట్లా స్కూల్లో వర్క్ చేస్తానే నేను స్లోగా అంటే ఇంకా నాకు బెటర్ ఇన్కమ్ సోర్స్ కావాలి అనే దాంట్లో నుంచి నేను బెస్ట్ గా ఉండేది ఏదైతే ఉంటది అని ఆలోచిస్తా ఉన్నాను. బట్ నేను అక్కడ స్కూల్ కంప్లీట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం నాకు సెకండ్ ఇన్కమ్ కావాలి. ఆ సెకండ్ ఇన్కమ్ కావాలి అనే టైంలో నేను రియల్ ఎస్టేట్ ని చూసి, ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా వర్క్ చేయొచ్చు, ఎక్కడ కూర్చున్నా మనకు కావాల్సింది ఏంటి, పబ్లిక్ కావాలి, మాట్లాడటం కావాలి, చెప్పటం కావాలి, ఆ నాలెడ్జ్ ఇవ్వటం ఇంపార్టెంట్. ఆ క్రమంలో నేను ఆ టైం ని, నాకున్న తక్కువ టైం ఏదైతే ఉండేది దాన్ని రియల్ ఎస్టేట్ వైపు కన్వర్ట్ చేసుకుంటూ అట్లా వచ్చాను అనమాట. సో ఎందుకు ఇది బాగుంది కదా, ఫుల్ టైం దీని మీద ఫోకస్ చేస్తే బాగుంటది, సో అట్లా అని ఇంకా నేను ఫుల్ టైం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 14 years అయిపోయి 15th year. మీ కంపెనీ పేరు ఒకసారి చెప్పండి. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం మనము. ఆల్ ఓవర్ మనము హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడాను 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం. 20 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. కూడాను హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, క్లియర్ టైటిల్, వేలాది మంది కస్టమర్స్ ని హ్యాపీ కస్టమర్స్ గా మార్చాము. వండర్ఫుల్. మీ టీమ్ సైజ్ ఎంత అండి, మీ ఎంప్లాయీస్? దగ్గర మన దగ్గర 700 to 800 ఉన్నారండి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ అంటే మొత్తం కూడా మార్కెటింగ్ సెక్టర్ కాబట్టి. మాకు తెలిసిన అంటే సమాచారం ప్రకారం మీరు చాలా చిన్న ఉద్యోగ స్థాయి నుంచి ఈ రోజు ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఒక 1 night అయ్యే పని కాదు ఇది. దాని వెనక ఎన్నో సంవత్సరాల కమిట్మెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. మనం పుట్టంగానైతే పరిగెత్తాం కదండి, 1 by 1 మైల్ స్టోన్స్ అనేది క్రాస్ అవుతా ఉంటాం. అట్లా రావాలి అని అంటే మనం ఫస్ట్ బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని. ఇప్పుడు నాకు ఏ కస్టమర్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి అన్నమాట. సో అట్లా నేను టెలికాలింగ్ దగ్గర నుంచి అప్పటికే నేను మంచి శాలరీకి ఏం చేస్తా ఉన్నాను స్కూల్లో. బట్ నేను శాలరీ తగ్గినా కానీ నాకు బేసిక్ నుంచి కంపల్సరీ కావాలి, నేను ఈ ప్రొఫెషన్లో స్ట్రాంగ్ అవ్వాలి, నా ఇంటెన్షన్ అది ఉండేది. సో అట్లా నేను టెలికాలర్ దగ్గర నుంచి మొదలుపెట్టాను నా కెరీర్ని. బట్ స్టిల్ మంచి అంటే బెటర్ ఉన్నాను. ఫైనాన్షియల్గా అయితే నా పనులు నేను చేసుకుంటాను, నా అవసరాలు నేను తీర్చుకుంటున్నాను. అంటే బేసికల్లీ నాకు అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండటం అంటే కొన్ని ఉండే అనమాట పర్టికులర్ థింగ్స్. సో నాకు కావాల్సింది నేనే అరేంజ్ చేసుకోగలగాలి. హాస్పిటల్ అవసరం వచ్చినా కానీ వేరే వాళ్ళని కన్సిడర్ అయ్యి నాకు డబ్బులు అవసరం, డిపెండెన్సీ అనేది ఉండకూడదు. నా పిల్లల్ని నేను బాగా చదివించుకోవాలి. సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉండే అనమాట. అంటే ఇవన్నీ బేసికల్లీ మేము మా ఊర్లో ఫేస్ చేసి వచ్చాం. బట్ నా స్టేజ్కి వచ్చేటప్పటికి నేను అట్లా ఉండకూడదు, కొంచెం బెటర్ ఉండాలి.
అని. సో నేను ఇట్లా ఆలోచించుకుంటూ వచ్చాను. అంటే మా పేరెంట్స్ కూడానండి చాలా ఇండిపెండెంట్గా పెంచారు మమ్మల్ని. డిపెండెన్సీ ఉండద్దు, ఇండిపెండెంట్గా ఉండాలి, మీ పనులు మీరే చేసుకోవాలి, మీ కాళ్ళ మీద మీరే. మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఈ వర్డ్ అనేది బాగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీ బ్లడ్ లోనే ఉంది ఐ థింక్. అంటే నాన్నగారు అలాంటి వాళ్ళు ఏమైనా లీడర్షిప్ పొజిషన్ ఉన్నారేమో ఐ థింక్. సో మీకు అలా వచ్చింది. వెరీ వెరీ నైస్. అసలు అంటే మీరు హైదరాబాద్ రాగానే చాలా మంది ఎవరైనా గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్లీట్ చేసే వాళ్ళు ఐటీకి రావాలని హైదరాబాద్ బ్యాగ్ సర్దుకొని వస్తారు. సో కొంతమంది కొన్ని ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వక మళ్ళీ ఇంటికి వెళ్ళిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరు యాజ్ ఎ ఉమెన్గా, ఒక అమ్మాయిగా ఆ రోజు వచ్చి ఈ ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారు కదా, ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు? ఎవరైనా చూసి ఇలాగ అవ్వాలనుకున్నారా? అంటే పర్టికులర్గా నేను అంటే ఉమెన్ ఆ టైంలో, నేను వచ్చే టైంలో ఉమెన్ చాలా తక్కువ ఉన్నారు, చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా తక్కువ ఉన్నారు, చాలా చాలా. ఇప్పుడే తక్కువ ఉన్నారంటే అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు చూడండి. సో ఒకవేళ వచ్చినా కూడాను, స్కిల్స్ ఉన్నా కూడాను అంటే పైకి రానిచ్చే వాళ్ళు కాదనమాట. ఏదో ఒక ఎలిగేషన్ పెట్టడము, లేకపోతే చేస్తున్నారు అని అనగానే మమ్మల్ని పక్కన నెట్టేసి వేరే, అంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళి మేము చేయగలం కొన్ని పనులు, మేము చేయగలిగినా కానీ మేము ఎందుకులే అని చెప్పేసి వేరే వాళ్ళని అలాట్ చేసి పంపించడం కొన్ని పనులకి, అట్లాంటివి కూడా జరుగుతుంది. బట్ ఏంటి అని అంటే ఆ సిచ్యువేషన్లో కాదు, ఖచ్చితంగా నేనే వెళ్తా, నేనే చేస్తా అని నేను మూవ్ అయ్యేదాన్ని, నేనే స్ట్రాంగ్ ఉండేదాన్ని. ప్రతిదీ జరిగినా కూడాను అంటే జెంట్స్కి ఈక్వల్గా కూడాను నేను స్ట్రాంగ్ గా నిలబడి చేసిన రోజులు ఉన్నాయి నా కెరీర్ లో. వెరీ నైస్. యాక్చువల్ గా అంటే మేల్ డామినేషన్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంది, ఆఫ్ కోర్స్, అది నేనైనా ఒప్పుకోవాల్సిందే. మనము యూట్యూబ్లలో చూసేది, ఇన్స్టాలలో చూసేది దానికంటే కూడాను బయట జరిగేది చాలా డిఫరెంట్ ఉంది. సో బేసికల్ ఒక క్వశ్చన్ అనుకుందాము, ఎంతమంది ఫ్యామిలీస్ లో ఉమెన్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు? కరెక్ట్, యూఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో చాలా అపోహలు ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసి కూడా చాలా మంది అమ్మాయిలకి మీలాంటి వాళ్ళని చూసి ఓకే, ఒక చిన్న పొజిషన్ నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్కి వెళ్ళారు ఝాన్సీ గారు అని, మేము కూడా రావాలి ఇండస్ట్రీకి అనుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసాను, ఇంకా మీలాంటి ఎవరైనా సక్సెస్ఫుల్ విమెన్ ఇంటర్వ్యూస్ చూసినా కూడా. కానీ దీంతో పాటు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఇందులో కొన్ని బ్యాడ్ కూడా ఉంది, అంటే మేల్ డామినేషన్ కొంత ప్రాబ్లమేటిక్ ఉంది, అమ్మాయిల హెరాస్మెంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అన్ని ఇండస్ట్రీలో ఉంది, ఇందులో కూడా ఉంది. అంటే ఎడ్యుకేట్ పీపుల్ తక్కువ ఉంటారు, సో కొద్దిగా డామినేషన్ కానీ ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని అలాంటి అపోహలు ఉన్నాయి. అలాంటి వాటికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రాంగ్ ఉండాలి ఉమెన్ అన్నవాళ్ళు. మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఇవన్నీ విషయాలలో ఉమెన్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉండి తనను బ్యాలెన్స్ చేసుకుంటుందో ఆ టైంలో బయటికి వచ్చి వర్క్ చేయడం అనేది అలవాటు అవుతుంది. దేన్నైనా కానీ వాళ్ళు సక్సెస్ చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇన్ కేస్ నేనైనా కానీ నేను ఏదో సక్సెస్ఫుల్ ఉమెన్ అని నేను అనుకోను. బట్ దయచేసి ఎవరు కూడా, బట్ స్టిల్ వీఆర్ లెర్నర్స్. అంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త జరుగుతూనే ఉంటుంది, దాని నుంచి మనం కొత్త నేర్చుకుంటూనే ఉంటాము. దాని నుంచి మనం ఎట్లా మూవ్ అవ్వాలా, ఎట్లా మనం ముందుకు నడవాలి అనేది ఛాలెంజెస్. ఇప్పుడు ఎగ్జామ్ వస్తుందండి, ప్రతి వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలనే కదా చూస్తాము, అట్లాగే మనం కూడా ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ ముందుకెళ్తా ఉంటాం. బట్ ఏంటంటే ఉమెన్ కూడాను చూస్ చేసుకునే ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, దాన్ని మంచి చెడులు ఆలోచించుకోగలగాలి. దాన్ని ఒకవేళ రియల్ ఎస్టేట్ కంపెనీలోకి ఉమెన్ వస్తున్నారు, ఆల్వేస్ వెల్కమ్. ప్రతి వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది, రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ఎక్కడ కూర్చొనైనా కానీ చేసుకునే జాబ్ అనుకుందాం. సో చేసుకునే వాళ్ళు కూడాను ఒక ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఎండి ఎలా ఉన్నారు, స్టాఫ్ ఎలా ఉన్నారు, బేసిక్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి, వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్ ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే రేపు వీళ్ళు ఏదైతే ప్రాపర్టీ ఇప్పిస్తారో కస్టమర్కి వాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదు. అందుకని ఇవన్నీ కూడా చూసుకోవాలి. క్వాలిటీస్ కావాలి, కమ్యూనికేషన్స్ కావాలి. డే బై డే ప్రతిరోజు ప్రతి ఒక్క విషయం నేర్చుకుంటానే ఉండాలి. నాకు తెలియదు, మన రియల్ ఎస్టేట్ లోకి వచ్చినప్పుడు గజాలు ఏంటి తెలియదు, లేకపోతే హెచ్ఎండిఏ తెలియదు, డిటిసిపి తెలియదు, స్క్వేర్ ఫీట్స్ ఏంటి రేరా, అప్పుడు లేదు రేరా, తర్వాత వచ్చింది రేరా, అప్పుడు హుడా ఉండేది, తర్వాత హెచ్ఎండిఏ వచ్చింది. ఇవన్నీ ఏంటి అసలు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది.
బట్ నేను ఇట్లా ఒక నోట్స్ పెట్టుకొని చిన్నగా Prepare రాస్తా అయ్యి. నేర్చుకుంటా Great. ఉండేదాన్ని. సో బట్ మీలో అప్పుడు learning నవ్వేవాళ్ళు skills- అనమాట, ఏంటి దీనికి కూడా నోట్స్లు రాస్తారా అని అనేవాళ్ళు. సో మీరు అంటే ఇది అడగొచ్చో లేదో తెలియదు, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా చెప్పండి, అంటే మీ యానం పర్ యానం మీ ఇన్కమ్ రఫ్గా ఎంత ఉండొచ్చు?